టచ్ చేయకో, డోంట్ టచ్. అది రాస్తాం. యా గీతలు లేదురా. గీతలు నేను రాసుకుందామని చెప్పి సపరేట్ గా నేనే ప్లెయిన్ గా చేపించాను. అంటే యాక్చువల్లీ మీరు పులుసు చేద్దామని ఇంట్లో బయలుదేరారు. ఇక్కడికి వచ్చేసరికి ఇగురు చేయాలని ఎందుకు అనిపించింది అంటే ఎస్ స్థానంలో జీ స్థానంలో ఎస్ మారటం వల్ల మీ మనసు మారింది. ఎస్ జాతకరత్న చెప్పేదే ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మార్చేస్తా. ఈ లైఫ్ స్టైల్ మొత్తం మార్చేస్తా. చాలా సంతోషం. పైన గిన్నె తీసుకో. గిన్నె గిన్నె ఇదా? అబ్బా పేట దీనికి ఏమైనా రేఖలు ఉంటాయి? ఉంటాయి. అబ్బో బోల్డ్ రేఖలు ఉన్నాయి. నా దానికి కాదు, నీ కంట్లో ఉన్నాయి రేఖలు. ఓకే దాన్ని నేర్స్తావా కాస్త? జాగ్రత్త. ఓకే స్టవ్ వెలిగించుకో. అది వెయ్యి. 1 2 3 4. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత చక్కగా దానిలో శనగపప్పు వేయి. ముందు శనగపప్పు, అది నెక్స్ట్ మినపప్పు వేగనియండి. అదేమిటి? ఎందుకే కదా స్థానంలోకి జీ వెళ్ళిపోయేది. జాతకరత్న తమరు చేయలేదు, తమకు తెలియదు ఏముంది? నాకు సర్వం తెలుసు. అలాగే కానీ వేగడం మొదలైందా? అయింది. వేసుకో. ఆవాలు, జీలకర్ర ఉందా? ఉంది. వేసుకో. జీలకర్ర, పసుపు వేసుకో. పసుపు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయి. అమ్మ కలుపు, బాగా కలుపు. తర్వాత వేయాల్సింది ఉల్లిపాయ ముక్కలు. కానీ తొందరగా కూడా ఆగు ఆగు ఆగు. ఇవి వేగిన తర్వాత వేయి. ఉల్లిపాయలు కూడా బంగారం రంగు వచ్చేలా వేగాలి. వేయి. వేడెక్కింది కదా. మంట తక్కువలో పెట్టుకున్నావు కదా. ఇప్పుడు కారపొడి, ధనియాల పొడి. అవును. మినపప్పు వేసేవా లేదా? వేయాలి. ఇప్పుడే వేసే పర్లేదు. న్యాయంగా అయితే శనగపప్పు తర్వాతే మినపప్పు వేయాలి. కానీ మాడిపోతుంది. ఇది కాదు, దానికంటే పలసగా ఉంటుంది కదా. అందుకని కలుపు, బాగా కలుపు. ఇప్పుడు ఏం చేస్తావంటే దాంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి. ముఖ్యమైన పదార్థం. 1 2 3 చాలు. అది ఆ ములక్కాడ ముక్కలు దాంట్లో వేసి అవి బాగా వేగనివ్వాలి. ములక్కాడలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. కాకపోతే కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కింద వేసిన మసాలా ఏదైతే ఉందో అదంతా మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. అది ఇంపార్టెంట్. కావాలంటే ఓ పని చేయొచ్చు కూడా. ఏంటో 4 నీళ్ళ చుక్కలు తల్లి 1 నిమిషం మూతేసామనుకో ములక్కాడలు కాస్త మెత్తబడతాయి. ఓకే ఓకే ఓకే. మంట బాగా తక్కువ పెట్టుకో. అంతే, చాలు చాలు. అంతకంటే ఎక్కువ. అమ్మయ్యా. చెప్పరా మిడతం బొట్లు? మిడతం బొట్ల జాతకరత్నం మిడతం బొట్లు అంటే అదేం తిట్టు కాదు నాయన. పెట్టుకున్న బొట్టును పట్టుకుని జాతకం చెప్పేస్తానేమనుకుంటున్నావు? ఒక్క నిమిషం అట్టనే ఉండు. నీ గురుస్థానాన్ని మార్చేస్తా, శని స్థానంలో తీసేస్తా. బాబాయ్ నువ్వు ఇక్కడ కూర్చోవడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నీకు. నువ్వు లే చెప్తా. లే. అది లే లే. అది ఇప్పుడు చెయ్యి చెప్తా. ఇప్పుడు నీకు జీ స్థానం అనుకూలిస్తుంది. ఇటే అబ్బో ఒక్క నిమిషం. మరి మార్చాలా వద్దా? గీతలు కోతలతో పోయేవి కాదు, అసలు గీతలు ఎక్కడ ఉంటాయి. కానీ చూడు, కొద్దిగా నీళ్లు కూడా పోసుకున్నాం కదా. ఇప్పుడు ఇగో ఈ పంచదార కూడా దీంట్లో ఇలా వేసేసాం. వెరీ గుడ్ వెరీ గుడ్. అర్థమైందా? అదే ఒక్కసారి దీన్ని జాగ్రత్తగా కలిపేసి మళ్ళీ తూర్పు నుంచి కలుపు. నీకు కలిసి వస్తుంది. తూర్పు నుంచి పడమరగానికి ఇట్లా వెళ్ళాలి, తెడ్డెళ్ళట్టు వెళ్ళాలి. అంతే అంతే. నీ డైరెక్షన్ నేను పార్టిసిపేట్ చేసానుకో హోటల్ మూసుకుని తూర్పు దండం పెట్టాలి. అది ఏ మొక్కలు మాకడానికి కొంచెం టైం పడుతుంది. అది కథ. అవును, జాతకాల గురించి ఎంతగా చెప్తున్నావు కదా. అసలు ఏ రేఖ ఎక్కడ ఉంటుంది నీకు తెలుసా? అబ్బో రేఖ, శశిరేఖ మన ఇంటర్కే మంచి అమ్మాయి. తలకాయ. నేను అడుగుతున్నది హస్త సాముద్రికం చూస్తున్నావు కదా. ఓ ఈ రేఖలా అడుగు, నేను చెప్తా ఏమైనా డౌట్లు ఉంటాయి. ఓకే వెరీ గుడ్. హృదయ రేఖ ఎక్కడ? హృదయ రేఖ రామచంద్ర ఎక్కడ ఉంటది? వెరీ గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బుద్ధి రేఖ ఎక్కడ ఉంటుంది? బుద్ధి రేఖ. బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది?
ఇక్కడికి వస్తుంది. బుద్ధి రేఖ ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటది, ఈ లోపల జుట్టు లోపల ఉంటుంది. అదంతా చాలా కష్టమైనది. దండరేఖ ఏంటి బాబాయ్ జేబులో చేయి పెట్టి దండరేఖ ఇక్కడ ఇగో 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 తీ మొత్తం బయటకు వస్తాయి. అయ్యా బోలే డబ్బులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎక్కడ ఉంటుందా బుద్ధి రేఖ ఇక్కడ కానీ నీకు మాత్రం ఇక్కడెక్కడ ఉంది. ఏంటి ఇక్కడ నాకు రేఖ లేదు. లేదే బుద్ధి రేఖ అక్కడ ఉంది. అరే హస్త సాముద్రికంలో ఏ రేఖ అయినా సరే చేతుల్లో వస్తారా? అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త శాస్త్రంలో మార్చావు, కొన్ని మార్పులు చేర్పులు చేసామండి. ఇప్పుడు ట్రంప్ కి ఎవరు చెప్పేది? నీకు ముందు ట్రంప్ కి ఎవరు అనుకుంటున్నావు? మనమే చెప్పాల్సింది. మూత తీయాలా? మూత తీరా ఉడికాయి ఉడికాయి ములక్కాళ్ళు ఉడికాయి కనుక ఇప్పుడు అందులో చింత చిగురాయి. అదే చింత చిగురు దాంట్లో వేసాయి. అది వేసి మొత్తం కలుపు. చింత చిగురు ములక్కాడ ఇగురు. ములక్కాడ చింత చిగురు ఇగురు బాగా కలపాలి. మసాలా అంతా ఈ చిగురు కూడా పట్టాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. బాబాయ్ టైం ఎంత చూడు. దాంట్లో కొంచెం నీళ్లు పోయి మొత్తం పోయాలి కదా. అలా కాదు, అది ఇగురు పులుసు కాదు. అంటే ఏంటి ఇప్పుడు పోసిన నీళ్ళతోటి ఆ చింత చిగురు కూడా మగ్గాలి కదా. ఇగో నాకు టైం అయింది. ట్రంప్ అయ్యేది కూడా వస్తాడు. వెళ్ళి జాతకం చెప్పాలంటే అలా ఫ్యామిలీ వస్తా మరి. ఎప్పుడు వస్తావా మళ్ళీ? వస్తలే. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అబ్బే ఇది కరెక్ట్ కాదు. జాతక రత్నాలు ధిక్కరించడం అనేది తప్పు. అరే అవును. అదే అందుకే ట్రంప్ కి చెప్పేసి వచ్చావా? ట్రంప్ కదా పంపు సెట్ పక్కన పాతారావు వెళ్ళాడు, ఆడికి చెప్దామని వెళ్ళా. ట్రంప్ అనుకున్నా. అందుకే వినేటప్పుడు నీకు చెవుల్లో రేఖలు కూడా తప్పుతున్నాయి, అందుకే నీకేం వినపట్లేదు. అదేంటి బాబాయ్ ఆ కనకానికి పిలిచి నీకు మళ్ళీ పెళ్లి అయిద్దంటే ఏడుస్తూ కూర్చొని మొత్తం జాతర చేసి అందరిని ఊరంతా జనాలు పిలిపించి పంచాయతీ పెట్టింది దుంపదేగా. 93 ఉన్నాయి. మళ్ళీ పెళ్లి అవుతుంటే అందరూ తప్పే ఉంది బాబాయ్. దానికి కళ్యాణ రేఖ ఉంది ఇంకా పోలే. ఆడిపోయి ఆల్రెడీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది. రేపు అమ్మాబాది కూడా పోవడానికి సిద్ధంగా ఉంది. అయితే నేను అవన్నీ నమ్మను. చేతిలో రేఖ ఉందా లేదా, రేఖ ఉంటే మళ్ళీ పెళ్లి అయినట్టే. ఎవరు బాబాయ్ రేఖలను మార్చడానికి? నువ్వు చేసుకుంటావు దాన్ని. ఏది చేసుకుంటా 90 గో రేఖలు బాబాయ్. ఎవరేం చేస్తాం మనం, ఏం చేయలేము. మీ ఇద్దరికి హాస్పిటల్ ఉందేమో బాబాయ్. అది ఉడికిందా? ఆహా సబాబే దాని మూత పెట్టు. ఎగురు మంచి